హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు మనం గోరుచిక్కుడుకాయలతో కొబ్బరి వెల్లుల్లి కారం కర్రీని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ చిక్కుడుకాయల్ని అరగంట ముందుగా నానబెట్టి శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి ఎంత చిన్నగా కట్ చేస్తే అంత రుచిగా ఉంటుందండి కర్రీ. ఇప్పుడు మనం దీనిలోకి 2 గ్లాసుల నీళ్ళని తీసుకొని స్టవ్ మీద ఉంచుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిపోవాలండి మంచిగా ముక్కలన్నీ. ఇప్పుడు కూర మసాలా కోసం వెల్లుల్లి రెమ్మలు కొన్ని ధనియాలు, జీలకర్ర 1 స్పూను, కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇవి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏవైనా వేసుకోవచ్చు. కొద్దిగా కారము, సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మసాలా మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజల్ని వేసుకోవాలండి. కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. మన ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలన్నిటిని వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం సేపు వేగనివ్వాలండి తాలింపులోకి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ధనియాల మిశ్రమం, వెల్లుల్లి మిశ్రమం ఉంది కదండి, అదంతా ఈ కర్రీలోకి వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఎంతో రుచిగా ఉండే మన కొబ్బరి వెల్లుల్లి కారం కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రోటీస్లోకి, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.